జనవరి 1వ తేదీ మరియ దివ్యమాతృత్వ మహోత్సవం. ప్రభుచే పంపబడిన గాబ్రియేలు దూత శుభ సందేశం వినిపింపగా మరియమ్మ భక్తి శ్రద్ధలతో ఆలకించింది. ఇదిగో నేను ప్రభువు దాసిరాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని శిరము వంచింది. ఈ ఒక్క మాటతో తన్ను తాను దైవ పిలుపుకు విశ్వాసంతో విధేయించి పూర్ణాంకితమైంది. ఆమె భక్తి, విశ్వాసం, దీనత, విజ్ఞత, ఘనత దైవ ప్రణాళికకు, ప్రభు చిత్తానికి లోబడింది. త్రియేక దేవునిలోని రెండవ వ్యక్తి యొక్క పుత్రదేవుణ్ణి తన గర్భాన దాల్చి తన రక్త మాంసాలనిచ్చి జీవము గల నరావతారుడుగా వేదవాక్యం నెరవేర ప్రసవించింది. దేవుని తర్వాత దేవుడంతటి వ్యక్తి మరియ కనుక ఆమె మన మనవిని ఆలకించి పాలింపచేస్తుంది. దేవమాత, మానవుల మాత అయిన ఈ జగజ్జననిని, సర్వ మానవాళిని, క్రైస్తవ మానవాళిని ఐక్యంగా నిత్య జీవన పదములో పయనింపచేస్తుంది. ఆ తల్లి పేరున ప్రక్కదారులు పట్టితే ఆ తల్లి శోకిస్తుంది. అలాంటి మహత్తర మాతృత్వం చేపట్టిన అమ్మకు మనం చేతులెత్తి జోహార్లు అర్పించాలి, వేణువుల పొగడి కొనియాడాలి. పరిశుద్ధ మరియమ్మ